గతంలో ఎన్నో కొత్త పార్టీలు వచ్చాయి, ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు. ఇది కూడా మనుగడ ఉండకుండా తొందరలోనే ఈ పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఏం చెప్తారు వాళ్ళకి? ఇది బీసీ పార్టీ అండి. బీసీ ఎవరు పార్టీ పెట్టలే. ఇప్పుడు కాంగ్రెస్కు రెడ్డిలు, తర్వాత బీజేపీకి బ్రాహ్మణ్స్ ఉంటారు, తర్వాత మన వేరే పార్టీలకు వెలమోలు ఉంటారు. కానీ ఈ పార్టీకి బీసీఏ ఉంటాడు. ఇక బీసీ ఉంటాడు కాబట్టి 100% బీసీలకు న్యాయం జరుగుతుంది. అంటే బీసీలు కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బీసీలు బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. మరి అంటే బీసీలు కూడా విడిపోయారు కదా. మరి బీసీ విడిపోయినటువంటి బీసీలు మేము ఏకం చేస్తాం. మేము కొట్లాడుకోం. మేము ఒకటవుతాం. అక్కడ 2-3 బీసీలు ఉంటే అవసరమైతే ఒక బీసీని మేము నిలబెడతాం. ఆ బీసీని గెలిపించుకుంటాం. కానీ ఆ ఓసీ స్థానంలో బీసీని గెలిపించుకుంటాం. మళ్ళీ అక్కడ ఇంకా ఓసీ గెలవకుండా చేస్తాం. మా ఓటు మేము వేసుకుంటాం అంతే. ఇక మేము వచ్చేటువంటి 2020 ఎలక్షన్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ రాని 100% మా ఓటు మేము వేసుకుంటాం. 100% మా తీర్మానం 2020 ముఖ్యమంత్రి చేస్తాం. అంటే ఓసీలు బీసీలను బాగా ముంచిరు అంటున్నారు మీరు, అంతేనా? రాజకీయంగా ఓసీలు ఇలా రెడ్డిసి వెలమాసు రాజకీయ బానిసత్వంగా చేసుకుంటారు బీసీలను. అక్కడ జరుగుతుంది మోసం, అక్కడ జరుగుతుంది అన్యాయం. డబ్బు వస్తూ ఉంటారు, ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు. 5 ఏళ్ళు వాళ్ళను రాజకీయ వాడు చెప్పింది వినాలి. నేను ఏమంటున్నానంటే డబ్బు అవసరం లేదు. ఇక్కడ మా ఓటు మేము వేసుకుంటాం.